తన దాకా వస్తే కానీ తెలియదు అనేది ఓ సామెత. ఇప్పుడు హిందువులు ఆలోచించాల్సింది, గ్రహించాల్సినటువంటి అంశం. నా ఇంటికి ఏం కాలేదు కదా అనుకుంటున్నాం. కాశ్మీర్లో అట్లాగే అనుకున్నారు. దాని పర్యవసానం 92లో ఖాళీ చేసి దేశమంతా వెళ్ళి రోడ్ల పక్కన టెంట్ వేసుకు బతికారు. అక్కడ కష్టపడిన తర్వాత రూపాయి పోగేసుకుని ఆ తర్వాత కాలంలో సెటిల్ అయిన వాళ్ళు 5-10% అయితే ఇప్పటికీ రోడ్ల మీద బతుకుతున్నటువంటి వాళ్ళు 70-80%. కాశ్మీర్ మన హిందువులే దశాబ్దాలుగా. 92 ఎక్కడ, 2024 ఎక్కడ, జీవితం అలాగే నడుస్తుంది. అది పక్కన పెడితే ఇప్పుడు మన కళ్ళు ఎదురుగుండాలి. మణిపూర్లో దారుణ హింసాకాండకు గురై అత్యాచారాలు, హత్యలకు గురవుతున్నటువంటి హిందువులు, కుకీ తెగల వలన జరుగుతున్నటువంటి దాడులు, ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళ జరుగుతున్న దాడులతో హిందువులు ఊళ్ళు వదిలేసిపోతున్నారు. ఆ ప్రాంతాన్ని వదిలేసి వచ్చేస్తున్నారు, ఇతర ప్రాంతాలకు చేరుకుంటున్నారు. మన కళ్ళ ఎదురుగుండా జరుగుతున్నటువంటి కాశ్మీర్ మనకెవరికి తెలియదు. ఇప్పుడు చెప్పినా మనం నమ్మం. ఇప్పుడు మన కళ్ళ ఎదురుగుండా జరుగుతున్నటువంటి నిజం. అక్కడ మతపరమైన వివాదమే రేగినటువంటిది. గ్రహించం, పట్టించుకోం, రాజకీయం మాట్లాడుకుంటాం. అదే విచిత్రం.